ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడల్లా ప్రకాష్ రాజ్ స్పందించేవాడు. ఈరోజు కొత్తగా రాహుల్ రామకృష్ణ స్పందించాడు. అసలు ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక్కరు బయటపడుతున్నారు. ఎందుకంటే పండ్లు కాసే చెట్టుకే రాళ్ళు అన్నట్టుగా సేవ చేసే వ్యక్తికే ఈ అవమానాలు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఈవేళ సినిమా వాడు రాహుల్ రామకృష్ణ అనేటోడు, ప్రకాష్ రాజు వీళ్ళంతా ఏంటంటే ఏదో ఆయన గురించి మాట్లాడితే కొంచెం ఈ రాహుల్ రామకృష్ణ సినిమా యాక్టరు అతను కూడా ఫేమ్లోకి వద్దాం అనుకున్నాడు, లేకపోతే నిజాయితీగా రాజకీయాలు చేయండి అని చెప్తే నేను గొప్పవాడిని అయిపోతాను అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించేటప్పుడు ఇదే ప్రశ్న వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎందుకేలేదు? జగన్మోహన్ రెడ్డి నువ్వు మన అభివృద్ధిపై ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? కనీసం ఒక్కరోజైనా 5 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టావా? ఎందుకు పెట్టలేదు? ఇలాగే పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు ఎందుకు అడుగుంటే మామూలుగా అనుకునేవాళ్ళం. కానీ వీళ్ళందరినీ ఒక్కరిని ఈ పేటీఎం బ్యాచ్ కొంటున్నట్టుంది. కాబట్టి ఒకడొకడు బయటకు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఆలోచిస్తే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నాయకులు మన దేశానికి అవసరం. ఎందుకంటే స్వచ్ఛంగా సొంత డబ్బులతో రాజకీయం చేసేటోడు అతను. ఆయనకు ఉన్నటువంటి జీతం కూడా 40 మంది పిల్లలకి ఇస్తున్నాడు. సిగ్గులేదు అడిగే వెదవకి ఎవరికి కూడా. అంటే మళ్ళీ జనసేన కార్యకర్తలు తిడుతున్నారు, అభిమానులు తిడుతున్నారు అంటారు. ఎందుకు తిడతాంరా? మీ నికృష్టమైనటువంటి ఆలోచనలకు తిడతాం, మీరు మాట్లాడే మాటలకు తిడతాం, మంచిని మంచిగా గుర్తించలేని మీ కబోదత్వాన్ని తిడతాం. ఎప్పుడు నాశనం చేసిపోయే వాళ్ళు ఎవరు తిట్టరు, బాగు చేసేవాడిని తిడతారు, బాగు చేసేవాడిని అడుగుతారు. మీరంతా ముందుకు ఎందుకు రాలేదు? సరే, ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని వేల కోట్లు పెట్టి గ్రామీణాభివృద్ధిలో చాలా సంస్కరణలు తీసుకొస్తున్నారు. సముద్ర తీరాన్ని మొత్తం కూడా పటిష్టంగా తయారు చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల్ని బిడ్డల్ని ఉన్నతంగా చూడాలని కళ్ళగంటూ వాళ్ళని బాగు చేయాలని ఆలోచనలో ముందుకు తీసుకువెళ్తున్నాడు. అలాగే ఈవేళ కొండ కోణంలో ఉన్నటువంటి గిరిపుత్రుల జీవితాలు బాగుండాలని వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి 2150 కోట్లు తీసుకొచ్చి వాళ్ళ ఊర్లకి రోడ్లు వేయించి కరెంట్ వేయించి, ఎప్పుడో భారతదేశం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కరెంట్ లేదు. ఇప్పుడు ఇంత చేపిస్తూ ఉంటే కనీసం అభినందించట్లా, ఆనందించట్లా. కడుపులో విషం, గ్యాస్ పెరిగిపోయింది ఎదవలకి. అంతే తప్ప ఎవడో కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల విరుద్ధంగా మాట్లాడినాడు ఎవడన్నా కానీ ఇంతకుముందు చేసినటువంటి నాయకుల పనితీరును చూసి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనితీరును చూసి మీకు నచ్చితే అభినందించండి, నచ్చకపోతే అడగడం తప్పులేదు, మీరు అడగడంలో తప్పులేదు. కానీ ఇతను అడిగే ముందు ఇదే పని ఎవరు చేశారు వాడిని ఎప్పుడైనా ప్రశ్నించారా? అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని చాలామంది చీడపురుగులు ఈ మధ్య తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. వాళ్ళకి పుట్టగతులు ఎలాగో ఉండవు, ఎందుకంటే పనికిమాలిన ఎదవలు వాళ్ళు. కాబట్టి నేను ఏమంటానంటే ఈవేళ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మంచి నాయకులు కావాలి. మంచి నాయకులు మనల్ని పరిపాలన చేస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన తరాల భవిష్యత్తు బాగుంటుంది. ముందు చూపుతో డెవలప్ చేసేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులను మనం ఎన్నుకుని ముందుకెళ్తే బాగుంటుంది. అంతేగాని ఈ రాహుల్ రామకృష్ణ లాంటి ఈ చీడపురుగులు వాస్తవంగా ఇంకా ఉన్న శాఖలను ఎందుకు ప్రశ్నించలేదు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడిగాడంతే. అది స్వార్థం. అది తర్వాత జై తెలంగాణ అన్నాడు, జై భారత్ అన్నా, జై తెలంగాణ అన్నాడు. అంటే ఈ తెలంగాణలో కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిగా చాలా దుర్భాషలాడారబ్బా. మొన్న అయితే నాకు చాలా కడుపు రగిలిపోయింది. ఆడెవడో పృథ్వీ అంట, ఎవడో క్రాంతిదళ అధ్యక్షుడో మరి ఇంకేంటో, ఆడు మనిషికి పుట్టాడో పశువుకు పుట్టాడో నాకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి, చిరంజీవి గారి తల్లి గురించి, చిరంజీవి గారి భార్య గురించి, బిడ్డల గురించి, నాగబాబు గారి బిడ్డల గురించి కూడా మాట్లాడుతున్నారు. మరి వీడు ఏం అధ్యక్షుడు ఏం కథో నాకైతే అర్థం కాదు. కానీ నిజంగా సభ్య సమాజం తలదించుకునేలాగా మనిషి అనేవాడు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలం. అతన్ని అరెస్ట్ చేస్తే పేరు వస్తుందని మన రేవంత్ రెడ్డి గారిని కూడా తిడుతున్నాడు. మరి ఎందుకు తిడుతున్నాడు, వీళ్ళు ఎందుకు చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నాకైతే ఏమో అర్థం కాదు. కానీ ఖచ్చితంగా అలాంటి నీచులు దుర్మార్గంగా మాట్లాడే చీడపురుగుల్ని ఖచ్చితంగా అదుపు చేయవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. పోలీసు వారు ఎందుకు చూస్తున్నారో తెలియదు, ఇష్టాన్రీతిగా చెలరైపోతున్నాడు. ఒరే గిరే భాష, మళ్ళీ వాడు తెలంగాణ అని చెప్పుకుంటాడు. తప్పులేదు, నీ అయ్య జాగిరు, మీ అయ్య జాగిరు, మా అయ్య జాగిరు అని చెప్పుకున్న తప్పులేదు. అది దానికి ఏం తప్పులేదు.
పవన్ కళ్యాణ్ గారి మాటని వక్రభాష్యం తీసుకుని వక్రభాష్యం చేసి పవన్ కళ్యాణ్ గారు నన్ను అడ్డుకుంటానన్నటువంటి వాళ్ళకి ఏ జాగిరి అన్నాడు తప్ప తెలంగాణ ప్రజలను లేదు, తెలంగాణ నాయకులను కూడా అనలేదు. ఎవడైతే అడ్డుకుంటామన్నారో వాళ్ళని మాత్రం అన్నాడు. అయినా సరే ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ ఆ పృథ్వీరాజ్ అనేటువంటి క్రాంతిదళ అధ్యక్షుడంట మరి మనిషా మరి కాదో నాకైతే అర్థం కాదు. కానీ అంత నీచంగా ఎవరు మనిషి అని కూడా మాట్లాడు. కాబట్టి నేనేమంటానంటే ఈవేళ ఎవరైనా నాయకుడు సాయం చేసేటటువంటి నాయకులు చాలామంది ఉన్నారు, దూరదృష్టి కలిగిన నాయకులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఇప్పుడున్నటువంటి బ్రతుకున్న నాయకుల్లో సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని అనుసరించండి, అభిమానించండి, అంతేగాని ఇష్టాన్రీతిగా తిరిగితే మీ పత్రం మీరు కోరుకున్నట్టు తప్ప వేరే మార్గం ఏం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు మన దేశానికి ఇప్పుడు అవసరం. మనం చూస్తున్నాం, మన రక్తమాంసాలు తాగుతున్నటువంటి నాయకులు ఉన్నారు దేశంలో. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు దోసేసి దర్జాగా తిరుగుతున్నారు. వాళ్ళకి ఎలాంటి కేసులు లేవు, వాళ్ళకి ఎలాంటి బాధలు లేవు. పడుతున్న దాని కష్టాలన్నీ పడుతున్నారు ప్రజలు, ఇబ్బంది పడుతుంది ప్రజలు. దీని గురించి ఆలోచించండి. మనమేమో మతం గురించో కులం గురించో ఏదేదో మాట్లాడుకుంటున్నాం, ప్రాంతం గురించో. ఒరే దరిద్రులారా, ముందు మన బతుకుని తీసేస్తున్నారా నాయకులు, కొంతమంది దుర్మార్గులైన కాంట్రాక్టర్లు వీళ్ళు. వాళ్ళని దృష్టిలో పెట్టి మాట్లాడండి. అంతే తప్ప మంచి చేసేవాడిని పొద్దాక పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు రా బాబు? ఆయన మంచి చేస్తాడు, మంచిగా బతకండి రా బాబు అని చెప్తాడు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడల్లా ప్రకాష్ రాజ్ కానీ ఇప్పుడు కొత్తగా రావుల రామకృష్ణ విమర్శించడం జరిగింది. అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తుండా లేకపోతే ఫేమస్ అవ్వడానికి విమర్శిస్తున్నారు? క్లియర్ అండి, మీ ప్రశ్నలోనే జవాబు ఉంది అక్కడ. ఎవరైనా కానీ ఒక పెద్ద వ్యక్తిని, ఆల్రెడీ పబ్లిసిటీ ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు కూడా పబ్లిసిటీ వస్తుంది. దాని గురించి అని చెప్పి చేయడం తప్ప ఇందులో ఎటువంటి దాపరికాలు అనేవి లేవు. వాళ్ళు క్లియర్గా తెలిసిన ఒకటే విషయము, పబ్లిసిటీ ద్వారా మేము కూడా పాపులారిటీ సాధించాలి. పాపులారిటీ సాధిస్తేనే మాకు రేపొద్దున అవకాశాలు అటు రాజకీయ పరంగా కానీ, ఇటు సినిమాల పరంగా కానీ, లేదా ఇంకా ఆర్థిక పరంగా కానీ వస్తాయనే ఆలోచన వాళ్ళు క్లియర్గా మైండ్లో సెట్ అయిపోయింది. దాంతో ఏం చేస్తున్నారంటే, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన వాళ్ళు ఎవరున్నారు? పొరపాటున సీఎం గురించి మాట్లాడితే పోలీసులు రంగంలోకి దిగొచ్చు. అదే డిప్యూటీ సీఎం పట్టుకుంటే ఆయన ఎవరిని పట్టించుకోకుండా ఉన్నాడు ఇప్పటిదాకా. ఆయన కేవలం అభివృద్ధి, ప్రజల్ని ఎలా పైకి తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తుంది తప్ప ఈ కేసుల వైపు అనేది ఆలోచించలేదు ఇప్పటివరకు. ఆ పాయింట్ ఒక్కదాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన టార్గెట్ చేస్తున్నారు అంతే. ఆయన ఇప్పుడు కూడా ఒకటే మాట అనుకుంటారు, నా గురించి అనుకునే వాళ్ళు ఎంత అనుకుంటే అనుకోని పర్లేదు, నేను చేయాలనుకున్న మంచిగానే చేసుకుంటూ పోతూనే ఉంటా. అది ఆయన మెంటాలిటీ. విమర్శిస్తే వాళ్ళకి తర్వాత ఆఫర్లు రావు కదా? ఎవరన్నారండి? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి ఆఫర్స్ రావట్లేదా? తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అని చెప్పేసి ఇంకా ఆయన బాలీవుడ్లో కూడా వెళ్ళిండు. ఆయన అనుకుంటుంది ఒకటే అన్నట్టు. ఇప్పుడు ఈవెన్ రాహుల్ రామకృష్ణ కూడా కానీ ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారి టాపిక్ తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్ల నాకు బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఆ ఫండ్స్ నాకు ఇంకా పెరగాలంటే ఇంకాస్త ఎక్కువ విమర్శించాలి. ఉన్నా లేకున్నా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం. ఇప్పుడు మొన్న మధ్య నాగబాబు గారి ఒక కామెంట్ వచ్చింది, దాన్ని కూడా ఈయన విమర్శించడం స్టార్ట్ చేసినారు. అంటే ఈయన ఏమనుకుంటారంటే, ఎంతమందిని ఎక్కువ విమర్శిస్తే అంత పాపులారిటీ అవుతుంది. ఖచ్చితంగా అండి, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు నేను మంచి చెప్తున్నాను, మంచి చెప్తే మంచి చెప్పే వాళ్ళకు నేను చెప్తానండి. నేను అదే టాపిక్ దగ్గరకు వస్తున్నాను. ఆయన మంచి చేస్తున్నాను కాబట్టి మంచి విషయాలని నేను చెప్తున్నాను. మంచి విషయాలు అనేది ఎవరు కూడా చెప్పడు, ఎందుకంటే వాడికి ఏం రాదు కాబట్టి ఆ మంచి చెప్పడం వల్ల. కానీ దీంట్లో ఆలోచించే వాళ్ళు ఉంటారు, నాకు కొద్దిగా పుణ్యం వస్తుందేమో, అగో ఆ పుణ్యం కూడా నా ఆశ. నేను ఈ రకంగా ఆలోచిస్తున్నాను. ఒక మంచి వ్యక్తి గురించి నేను చెప్తే ఆయన చేసిన పుణ్యంలో నాకు కొద్ది పుణ్యం వస్తుంది అని చెప్పి నేను ఆలోచిస్తాను. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఆయనను విమర్శిస్తే ఆయన ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫండ్స్ వస్తాయి అనే రకంగా వాళ్ళు విమర్శించుకొని ఫండ్స్ సంపాదిస్తున్నారు. క్లియర్ అది.